శ్రీమాత్రే నమః. తులా రాశి వారికి ఆగస్టు 17, 18 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. తులా రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం, గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9618866312. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల సమస్యలు, భూ వివాదాలు, గ్రహదోష నివారణ, వాస్తు దోషాలు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. తులా రాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ తులా రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక తులా రాశి వారికి ఆగస్టు 17, 18 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. తులా రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది వీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే తమ యొక్క శ్రమను తాము నమ్ముకుంటారు. ఎదుటి వారిపై ఆధారపడి బ్రతకడం అనేది వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఎక్కువగా అంటే శ్రమతో కూడినటువంటి పనులు చేస్తూ ఉంటారు. సరైనటువంటి ఎంచుకుంటూ ఉంటారు ఈ యొక్క తులా రాశి వారు. ఈ యొక్క తులా రాశిలో జన్మించిన వారు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరి సహాయం అనేది అస్సలు అందదు. వీరిని ఎవరంటే వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, బంధువులే అధికంగా వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ యొక్క తులా రాశిలో జన్మించిన వారు ఏంటంటే జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు. ఈ యొక్క తులా రాశి వారి జీవితంలో అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులా రాశి వారికి ముఖ్యంగా మీకు కష్టాలు అనేవి ఇప్పుడు ముగింపు దశలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమయంలో మీరు గతంలో పడ్డ కష్టాల నుండి ఇప్పుడు మీకు విముక్తి లభించబోతుంది. ముఖ్యంగా మీకు మంచి రోజులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైనటువంటి యోగం అనేది మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమయంలో గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఫలితం అయితే ఇప్పుడు దక్కబోతుంది. అలాగే ఈ యొక్క 2 రోజుల్లో కూడా మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ 2 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట బయట మీరు చాలా వరకు అనుకూలమైన ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడబోతుంది. మీ మాటకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. అలాగే మీ యొక్క సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత రెట్టింపు అవుతాయి. ఇక ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే రాబడి రావడం అనేది ఈ 2 రోజుల్లో చూస్తారు. అలాగే లాభాలు కూడా ఈ సమయంలో మీకు రెట్టింపు అవుతాయి.
వ్యాపార విస్తరణ కోసం ఈ సమయం మీకు చాలా అనువైన సమయం. ఈ 2 రోజుల్లో వ్యాపార విస్తరణ గురించి మీకైతే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న రోజులు అయితే మరెంతో దూరంలో లేవండి. మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీకు అతి చేరువలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయంలో మీరు ఈ 2 రోజుల్లో ఏదైనా సరే పనులు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ 2 రోజుల్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం, గ్రహాల యొక్క ప్రభావం ఇప్పుడు మీపై బలంగా పనిచేస్తుంది. ఎలాంటి వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ మీకు మంచి లాభాలు అనేవి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ సమయంలో సరైనటువంటి సమయం అయితే కాదు. మీరు స్టార్ట్ చేయాలని చెప్పి ఏదైనా వ్యాపారం అనుకుంటే వేరే రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ప్రతిరోజు చేసేటువంటి పనులు అయితే సాఫీగా ప్రశాంతంగా అయితే మీకు గడుస్తాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్త వినడం, లేదంటే కొంతమంది వ్యక్తులు మీకు ఏదైనా సమాచారం అందివ్వడం, లేదంటే మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మీకు ఈ సమయంలో సరైనటువంటి నైపుణ్యం అనేది కనిపించడం, అలాగే మంచి లాభం మీకు కనిపించడం అనేది ఈ సమయంలో అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో అంటే చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు గురైతే మానసికంగా ఒత్తిడి గురైనటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. మీరు మరి దాని నుండి అయితే ఈ రోజున అయితే రిలీఫ్ అనేది అవుతారు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో చాలా చక్కటి మంచి వాతావరణం, పీస్ఫుల్ వాతావరణం గడిచిపోయేటువంటి సమయంగా కేటాయిస్తారు. అలాగే ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యులతో ఒక విషయం చర్చించి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. అది మీకు చాలా మేలు చేస్తుంది. అది మీకు చాలా శుభదాయకంగా ఉంటుంది. ఏ పని ఎవరు సరిపోతారు అనేది కూడా మీకు చక్కగా నిర్ణయించుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి. ఇక చక్కని నైపుణ్యం, జ్ఞాపక శక్తి మీకు అయితే అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇప్పుడు మంచి పట్టు అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉండటం వల్ల క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఇప్పుడు గడపబోతున్నారు. అలాగే ఈ సమయంలో అయితే మీరు ప్రతి పనిని పర్ఫెక్ట్ చేయాలని చెప్పి భావిస్తారు. కానీ ఇప్పుడు కొన్ని పనులలో ఆటంకాలు వచ్చినా, ఆలస్యం అయినా సరే పనులు అయితే ఖచ్చితంగా సమయానికి నెరవేరుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీకు మంచి స్థలం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఒక చక్కటి సంబంధం గురించి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో ఒకరితో ఒకరు మనసు విప్పు మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు డబ్బు అనేది ఎవరికి అప్పు ఇవ్వకండి. అలాగే ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే పాత స్నేహితులతో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు సమయాన్ని గడపడం వల్ల మీకు రిలీఫ్ కూడా దొరుకుతుంది. అలాగే ఈ రోజున మీరు పూర్తిగా గొడవలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఎదుటి వాళ్ళను మీరు
ముఖ్యంగా మీ యొక్క మాట తీరు, అలాగే ఎదుటి వారిలో ఇట్టే ఆకర్షించే లక్షణం ఉంటుంది. అలాగే ప్రేమ పరంగా కూడా ఈ సమయంలో మంచి మార్పులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ యొక్క స్నేహితుడు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, వారు చెప్పే ఒక చిన్న మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో తులారాశి వారికి మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల, అంటే మీకు తెలిసినటువంటి ఒక స్త్రీ, ఆమె మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదంటే మీ యొక్క అక్క కావచ్చు, లేదా చెల్లి కావచ్చు, వారు చెప్పే ఒక్క మాట లేదా ఒక్క సహాయం లేదా ఒక్క సలహా మీ జీవితంలో పూర్తిగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. వారి ద్వారా మీరు ఊహించని ఒక అవకాశాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో మీకు ఉద్యోగానికి సంబంధించి ఒక అవకాశం కూడా మీకు ఒక స్త్రీ ద్వారా రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే మాటను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఈ 2 రోజులు తులారాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.